వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర 2025ను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం ఆలయ ఆవరణలోని అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో స్థానిక వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి పాల్గొన్న నగర మేయర్ గుండు సుధారాణి, అంతకుముందు ఆలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందుకే తొందరగా తీసుకోవచ్చు. ప్రభుత్వం నుండి కూడా మనకు అమౌంట్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు కూడా అది దృష్టిలో పెట్టుకొని 5 రోజులు కూడా అవసరం లేదు. నేను పత్రిక స్టేజ్ మీద కూడా పందిరి విలేజ్, నందన విలేజ్, కూడా చెక్కులు తీసుకొని వెళ్ళండి. ఇక్కడ నుండి ఇక్కడ ఆఫీస్ సిబ్బంది ఉంటారు. కమిషనర్ గారికి, మేయర్ గారికి, చైర్మన్ రవీంద్ర గారికి, డిసిపి గారికి నేను ముందు ఫాలో చేయాలి. ఇప్పుడు నాకు కట్టలేదంటే ఇప్పుడు ఎంత కట్టడానికి వెళ్ళాలి కదా మేడం ఉంటారు కదా. ఇప్పుడు ఏమంటాం అంటే మీదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మాదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మీరు ఇక్కడ బడ్జెట్ మిగిల్చుకోవాలి, ఎవరికి అవార్డు వచ్చేది ఏమి లేదు. సో నెక్స్ట్ టైం కి మీకు ఏం కావాలన్నా పర్మనెంట్ గా మాకు అడగండి, అవి ఇప్పుడు పెండింగ్ లో చేసిస్తాం. దాంతో పాటు అన్నీ చెప్పినట్టు చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్ గా కలుగుతాం. మీరు ఐడెంటిఫై చేయండి. ఒక మహిళలకు ఏదైనా చేంజింగ్ రూమ్స్ ఉందో అదొకటి. ప్రతిసారి మీరు ఈ బ్యాటరీ ఆఫ్ ట్యాంక్స్ అని పెట్టి టెండర్ వేసి పైసలు వేసి చేయకండి. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్ కావాలో దాని చుట్టూ వాటర్ ట్యాంక్ పెడితే పర్మనెంట్ గా ఒక 10 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్ కి, టాయిలెట్స్ కి గవర్నమెంట్ కి కంప్లీట్ చేసి ఇస్తాము. కానీ మీరు లీజ్ ఇచ్చి వచ్చిన పైసలు మనకు దీంట్లో వాడుకోవచ్చు కదా. కూడా తప్పకెళ్ళి అది తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి ఏమంటారంటే అది వరంగల్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్తే వాళ్ళు కూడా చూసుకొని ఇక్కడ సర్వీస్ చేస్తారు కదా. మెడికల్ కానీ, ఇప్పుడు రోహిణి కానీ, ఎన్ఎస్ఆర్ అప్పలో కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా కౌంటర్స్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తారు. మొత్తం ప్రజలు మనమే పడకుండా, అంటే వాళ్ళు ఎంత వాళ్ళందరూ భక్తులే కదా ఇక్కడ. సో అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఎక్సెల్ మెడికల్ సర్వీస్ కూడా తీసుకోండి వాళ్ళని. ఇప్పుడు మీరు మన డిపార్ట్మెంట్ కొట్టాడు నేను లేదు, 4 రూపాయలు ఎక్కువ కట్టుబడి పెట్టండి. మిగిలిన పైసలు ఏడు పంపిస్తాం, ఇక్కడే ఉంటాయి కదా. మీ గుడి అభివృద్ధి కావాలంటే పర్మనెంట్ గా ఆలోచించండి. ప్రతిసారి టెండర్ చేసి పైసలు వేస్ట్ చేయకుండా మీరు ఈ జాతర అయిపోతేనే మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. రెగ్యులర్ లెటర్ తీసుకొని కూడా తరచుకెళ్ళి వాళ్ళు నేను తీర్చే బాధ్యత. సిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చలవ పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ యొక్క భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం. శానిటేషన్ పరంగా చూస్తే మనకు నగరపాలక సంస్థ నుంచి వివిధ గ్రామ పంచాయతీల నుండి సిబ్బందిని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. మన దేవాలయం నుండి కూడా 100 మందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. నిరంతరంగా శానిటేషన్ చెత్త పంటగల్లా వెంటనే తీసేసి డంపింగ్ యార్డ్ పంపించే విధంగా కూడా 10 ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కూడళ్లలో కూడా ప్రత్యేకంగా ఈసారి మనకు వాటర్ కొరత ఉండడానికి నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులు ఎక్కడైనా చెట్ల కింద కూడా చెద తీర్చుకునే వారికి కూడా మనం వారికి ట్యాంకర్ల ద్వారా కూడా నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు క్యూ లైన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసేసి వారికి మంచిగా స్వామివారిని దర్శించుకునే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గండ దీపం ఎప్పుడు వస్తుంది?